హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనకి రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. చక్కగా 9 రోజులు మన అమ్మవారిని మంచిగా పూజ చేసుకునే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ ఈ పాటికి ఏర్పాట్లు చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. అంటే పూజకు కావాల్సినవి ఏం కావాలి, అంటే ఎలా చేసుకోవాలి పూజ, 9 రోజులు చేయాలా లేకపోతే ఆఖరి 3 రోజులు చేసుకోవాలా, అలా అందరూ చాలా ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు దసరాలు అనేసరికి మనకి షాపింగ్ ఎంతో కొంత చేసుకోవాలి. మనం మామూలుగా నవరాత్రులు కాబట్టి మంచిగా చేసుకుంటాం. అందులో ఆఖరి 3 రోజులు పండగ కాబట్టి చీరల షాపింగ్ ఆల్రెడీ కొంతమంది చేసే ఉంటారు. మంచిగా బ్లౌజులు స్టిచ్చింగ్ ఇచ్చేసి ఉంటారు. షాపింగ్ అయితే చేసి ఉంటారు. నేను కూడా అయితే షాపింగ్ చేశాను. అందుకనే సరదాగా ఈరోజు వీడియోలో మీకు నా షాపింగ్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. శారీస్ అది ఏం కొనుక్కున్నాను ఏంటి అనేది. అఫ్కోర్స్ మనందరికీ ఇంట్రెస్ట్ అయిన టాపిక్. ఏమన్నా కొత్త లేటెస్ట్ శారీస్ ఉంటే మనం కొనుక్కున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నా హ్యాపీనెస్ని కూడా మీకు షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే వచ్చి మా మ్యూజిక్ మేడం గురించి. నేను ఆల్రెడీ నేర్చుకుంటున్నాను, తెలుసు కదా మీ అందరికీను. సో మళ్ళీ ఇప్పుడు సత్య మేడం దగ్గర ఏంటంటే విజయదశమి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా మ్యూజిక్ నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఏదైనా మీరు డైలీ మామూలుగా ఇంట్రెస్ట్తో పాటు నేర్చుకుని చక్కగా ఏదైనా పాటలు పాడుకోవాలి దేవుడి దగ్గర, అమ్మవారి దగ్గర అనుకుంటే అదొక అవకాశం. లేదు మేము నేర్చుకుంటే ఎగ్జామ్ కూడా కట్టాలి, మాకు ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ కానీ డిప్లొమా కోర్స్ కానీ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం అని చెప్పాలి. నేను కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, ఆల్రెడీ నేర్చుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఏదో నాకు వచ్చిన కొన్ని పాటలు మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా. నేను నాలాగా చూసి చాలామంది మాకు నేర్చుకోవాలని అంటూ ఉంటారు కదా. అందుకనే ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్. విజయదశమి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు మేడము. సో దాని డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మేడం నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసి ఏమేంటి, ఫీజు ఎంత, ఎప్పుడెప్పుడు ఉంటాయి క్లాసెస్ ఏంటి అనేది కూడా మీరు అన్నీ కనుక్కోవచ్చు. ఒక మంచి ఆపర్చునిటీ. అంటే సంగీత ప్రియులకి, అయ్యో మాకు ఏజ్ పెరిగింది లేకపోతే మేము నేర్చుకోలేమా అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షను. చూసుకోండి, మీకు నచ్చితే కనుక హ్యాపీగా మీకు సంగీతం బట్టి ఇంట్రెస్ట్ ఉంటే మేడంని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా శారీస్ గురించి అని చెప్పాను కదా, దసరా షాపింగ్ అని చెప్పని. ఫస్ట్ వచ్చి అంటే అమ్మ వాళ్ళు, ఇప్పుడు అమ్మ ఎలాగో దసరాకి రమ్మని పిలిచారు. మన పెళ్లి రోజు అయినప్పుడు డబ్బులు అది ఇస్తూ ఉంటారు కదా, మన అమ్మ వాళ్ళు కానీ మన అన్నయ్య కానీ, అలా అందరూ ఇచ్చిన దాంట్లో మాత్రం ఒక మంచి చీర ఎప్పుడు కొనుక్కుందాం అనుకుంటాను నేను. ఎందుకంటే చిన్న చిన్న చీరలు ఎన్ని ఉన్నా ఒక్కొక్కసారి మంచి చీర కావాలనిపిస్తుంది కదా. అందుకనే పట్టు శారీ తీసుకున్నాను. అంటే ఇది యాక్చువల్గా దసరాకని తీసుకున్నాను కానీ మళ్ళీ సంక్రాంతికి ఉంచుకుందామని అని కూడా అనిపిస్తుంది. ప్యూర్ సిల్క్ పట్టు శారీ. నాకు ఇలా బోర్డర్లెస్గా ఉండే శారీ లేదు యాక్చువల్గాను. అంటే ఒక పెద్ద పికాక్స్ వచ్చాయి అక్కడక్కడను, శారీ అంతా బూటీస్ వచ్చాయి మొత్తము. ఇలా పికాక్స్ ఓన్లీ చిన్ని గోల్డ్ బోర్డర్ అంతే, ఒక కాపర్ కమ్ గోల్డ్ మిక్స్ లాగా వచ్చిన బోర్డరు. పళ్ళు అది వచ్చి ఇలా పింక్ వచ్చింది. ఈ పింక్ ఎప్పుడు చూడదంటే డార్క్ గ్రీన్కి డార్క్ పింక్ వస్తుంది కానీ లైట్ బేబీ పింక్ రాలేదు, ఎప్పుడు నేను చూడలేదు ఈ కాంబో. ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఈ కలర్ వచ్చింది, చెప్పాను ఇంకా బేబీ పింక్. శారీ అంతా ఇంకంతే మొత్తం గ్రీన్, మంచి డార్క్ గ్రీన్. అంటే నాకు ఈ కలర్స్ అంటే గ్రీన్లో ఉన్నాయి కానీ ఈ కలర్ అయితే లేదు. అంటే చాలా గ్రీన్లు ఉన్నాయి, మనం అనుకుంటా వెళ్ళినప్పుడు పట్టు చీర మాత్రం ఈసారి ఈ కలర్ కొనుక్కోకూడదు అని చెప్పని శారీ అంతా మొత్తం తీసేసాను. మొత్తం పెద్ద పెద్ద మామిడి పిందులు వచ్చాయి అక్కడక్కడ. సో వీడియోలో ఎలా కనబడుతుంది కానీ దగ్గర నుంచి అయితే మాత్రం మంచి డార్క్ గ్రీను. నాకైతే ఇలా అంటే వితౌట్ బార్డర్ కూడా ఒకటి కట్టుకుంటే బాగుంటుందని అనిపించి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 8495, అంటే 8400. నాకు డిస్కౌంట్లో 8000కి వచ్చినట్టుంది. ఇది అంటే ప్యూర్ సిల్క్ పట్టు కాబట్టి లైట్ వెయిట్, అస్సలు బరువు ఉండదు. నేను ఎక్కువ లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తాను, బరువు ఉన్నవైతే నేను అస్సలు కట్టుకోలేను. సో మగ్గం వర్క్ చేయించుకుందాం అని చెప్పని బ్లౌజ్ తీసానమాట. మగ్గం వర్క్కి ఇద్దాము, మంచిగా ఏదైనా డిజైన్ చేయించుకుందాం అని చెప్పని. దాంతోపాటు ఆన్లైన్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇంతకుముందు వీళ్ళ దగ్గర వస్త్రంగా వీళ్ళ దగ్గర ఒక శారీ తీసుకున్నాను, బ్లాక్ శారీ ఒకటి థ్రెడ్ వర్క్ తోటి ఉన్నది. మళ్ళీ చూస్తే గోల్డ్ కలర్ శారీ కనిపించింది నాకు. సిల్వర్ శారీ ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా అమెజాన్లోను. అది చూసినప్పటి నుంచి గోల్డ్ కూడా ఒకటి ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని అకేషన్స్కి ఏంటంటే గోల్డ్ సిల్వరు ఎప్పుడు ట్రెండింగ్ కలర్స్ అవి బాగుంటాయి కదా అని చెప్పని ఈ శారీ తీసుకున్నాను. అంటే మన స్కిన్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది, కిందేమో గోల్డ్ బార్డర్ ఉంది. లైట్ వెయిట్, అసలు శారీ అస్సలు బరువు లేదు, చాలా లైట్ వెయిట్. ఇక్కడ ఏంటంటే ఇలా టసల్స్ వచ్చాయి, ఓన్లీ 2, ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి వచ్చాయి అంతేలాగా గోల్డ్ టసల్స్. శారీ అంతా ఇంతే, ఇంక వేరే ఏమీ లేదు, అంతా ఒకటే.
అంటే గోల్డ్ కమ్ బిస్కెట్ కలర్ అలా మిక్స్ అయినట్టుగా ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే రన్నింగ్ బ్లౌజు. మనకు కావాలి అంటే ఇలా గోల్డ్ బ్లౌజ్ తోటి వేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా మన కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ ఉన్నది, హెవీగా వర్క్ ఉన్నది, గ్రీన్ కానీ పింక్ కానీ ఏదైనా మనకి నచ్చిన పర్పుల్ ఏదైనా సూట్ అవుతుంది దీనికి. నేనైతే అదే కుట్టించుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఒకటే కలర్లో ఉంటే బాగుంటుంది, అప్పుడు జ్యువెలరీ ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చని. సో ఇదొక శారీ, దీని కాస్ట్ వచ్చి 1620 ఆన్లైన్లోను. నేను మా మ్యూజిక్ ఫ్రెండ్ కలిపి తీసుకున్నాము, అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి కలిపి కట్టుకుందాము అని చెప్పని తీసుకున్నాం ఇద్దరం కలిసి. మళ్ళీ కట్టుకున్నప్పుడు ఎలా ఉంది ఇద్దరం అనేది షేర్ చేస్తాను. చీర మాత్రం చాలా బాగుంది, కుదిరితే లింక్ షేర్ చేస్తాను. ఏదో ఆన్లైన్లో చూస్తున్నప్పుడు తీసుకున్నది, వస్త్రంగ్ వెబ్సైట్లో తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చి మీరు నన్ను తిడతారు మళ్ళీ శిరీష ఏదో బ్లాక్ కొంది అని చెప్పని. ఇది బ్లాక్ నేవీ బ్లూ అలా ఏదో మిక్స్లో ఉంది, నాకు ఈ శారీ నచ్చి తీసుకున్నాను. వీళ్ళు యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ తను, నేను తనకి సబ్స్క్రైబ్ చేశాను, తను నాకు సబ్స్క్రైబ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా వీళ్ళు తమిళనాడు, తను మామూలుగా ఈ బ్లౌజెస్ డిజైన్స్ చేసే యూట్యూబ్ ఛానల్ ఉందనమాట. తను నేను ఫాలో అవుతూ ఉంటాను, ఎందుకంటే చిన్న చిన్న అల్లికలు కుట్లు తన దగ్గర చూస్తూ ఉంటాను, నచ్చుతాయని చెప్పని. తను రీసెంట్గా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసింది, మామూలుగా ఇది ప్రమోషన్ ఏం కాదు, జనరల్గా తన వెబ్సైట్లో చూస్తే నాకు బాగా నచ్చాయి, రీజనబుల్ ప్రైస్లో అనిపించింది. చెట్టినాడు కాటన్ శారీసా అనుకుంటున్నాను. కిందేమో బిగ్ బోర్డర్ ఇలా వచ్చింది, 980 రూపీస్. పైనేమో ఇలా స్మాల్ బోర్డర్ వచ్చింది. నాకు అంటే ఏంటో ఇలాంటి కాటన్ శారీస్ అలా కట్టుకుంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. పైగా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే నేను అక్క కలిపి తీసుకుందాం, అంటే దసరాకి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కలుస్తాం కదా, ఒకరికొకళ్ళు సిస్టర్స్ కదా, అక్క చీర నాకు, నేను ఒక చీర అక్క అలా అనుకున్నట్టుగా తీసుకుంటాము. అందుకని నేనైతే ఇది కలర్ చూసిన వెంటనే ఇంకా నాకు పెట్టినా పెట్టకపోయినా నేనైతే కొనుక్కుంటానని ఫిక్స్ అయిపోయాను. అక్కకి ఏంటంటే నేను ఇది తీసాను, మంచి పెసర గ్రీన్కి కాఫీ కలర్ బోర్డర్, సేమ్ బిగ్ బోర్డర్ ఇలాగేను, వెనకాల కూడా స్మాల్ బోర్డర్ ఇలా ఉన్నది బాగుంటుంది. అక్కకైతే ఈ కలర్ బాగుంటుంది, నాకైతే ఈ కలర్ దసరాలో కట్టకపోయినా విడిగా అయినా కట్టుకుందాము అని చెప్పని. ఏమో ఈ చూస్తే ఇలాంటి కలర్లు నేను టెంప్ట్ అయిపోతాను, కట్టకూడదని అలా ఏం లేదు నాకు. పండగలు అప్పుడు మాత్రం కాకుండా ఉంటే మాత్రం కట్టుకుంటాను. సో ఇది చీర, అక్కకి ఆ చీర ఇస్తాను, నేనైతే ఈ చీర తీసుకున్నాను. ఓపెన్ చేస్తే ఈ చీరలు వచ్చి 980 రూపీస్. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్గా అనిపించింది, లైట్ వెయిట్గా ఉంది. బోర్డర్ కూడా ఏంటో నాకైతే అసలు ఒకసారి పట్టు బోర్డర్ ఏమో అన్నట్టు అనిపించింది, అంత షైనీగా ఉంది యాక్చువల్గాను. మంచిగా ఇది కట్టుకుంటే మాత్రం ఎంతో చాలా బాగుంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది, చూడాలి. అక్కది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే డిఫరెంట్ కలర్స్గా ఉన్నాయి, ఒకటే ప్యాటర్న్ అది కాకుండా ఇలా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నట్టు అనిపించాయి. ఏదో మనకి కంచి పట్టు శారీస్లో బోర్డర్ ఎలా ఉంటుంది అలా అనిపించింది. 980 రూపీస్కి అంటే బెస్ట్ అనిపించింది, విత్ షిప్పింగ్ ఛార్జెస్ అనుకుంటా. తమిళనాడు నుంచి వచ్చినట్టున్నాయి శారీస్. సో ఇది పైన, ఇది కింద. ఇలాంటి చీరలు అంటే ఏదో పెద్దవాళ్ళు అయిపోయాక కట్టుకోవాలనుకుంటారు, కానీ ఎవర్ గ్రీన్ ఇలాంటివి ఎవరికైనా బాగుంటాయి, ఏజ్తో ఏం సంబంధం లేదు. సో ఇది నా దసరా షాపింగ్ కలెక్షను. అంటే కొన్ని నచ్చినవి తీసుకుంటూ ఉంటాము, కొన్ని అంటే అకేషన్కి అలా ఉంచుతాం కదా. ఇవి ముందే తీసుకున్నాను, దసరాకి ఉంచుదానిలే అని చెప్పని. ఇవి రీసెంట్గా తీసుకున్నది ఈ రెండును. ఇది నా షాపింగ్ వీడియో. అలాగే మేడం గురించి, సంగీతం గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ఆపర్చునిటీని మిస్ కాకుండా ఉంటారని చెప్పని. అలాగే రేపటి నుంచి మనకి దసరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నేను దసరాలు పూజ చేసుకునే వీడియో అది మీకు తప్పకుండా షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. గురువారం శుక్రవారం కూడా కలిపి శుక్రవారం చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే డే బై డే పెట్టడం ఇప్పుడు అలవాటు చేసుకున్నాను కదా, అందుకని. సో అందరూ మంచిగా దసరా నవరాత్రులు బాగా చేసుకోండి. రేపటి నుంచి మంచిగా అమ్మవారిని అందరూ చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా దసరా వీడియో కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.